Hello guys, welcome back to my YouTube channel Empress Sarah 3355. అయితే ఈరోజు జస్ట్ a quick video ఏంటి అంటే వాట్ ఆర్ గణేషాస్ బ్లెస్సింగ్ టువర్డ్స్ యూ. యాజ్ వీ ఆల్ నో, మనకు తెలుసు కదా వినాయక చవితి రేపే September 7th అని చెప్పి. సో ఐఎమ్ రికార్డింగ్ ఇట్ September 6th అనమాట. సో సో గణేషస్ బ్లెస్సింగ్స్ ఏంటి ఆఫ్టర్ గణేష్ చతుర్థి మీరు ఏ టైప్ ఆఫ్ చేంజెస్ చూడొచ్చు మీ లైఫ్లో అనేది మనం చూద్దాం. ఇట్స్ జస్ట్ లైక్ అ జనరల్ రీడింగ్, పైల్స్ ఏమి పెట్టట్లేదు. టేక్ వాట్ రెజనేట్స్. ఓకే, ఐ డోంట్ నో, ఇదే టాపిక్ నాకు 3 days నుంచి చేయాలనిపిస్తుంది అనమాట. నేను పైల్స్ ఏం పెట్టట్లేదు, జస్ట్ ఆన్ అ జనరల్ నోట్. Okay guys, who are seeing my video, please subscribe to my channel if you're seeing me as a first video. And ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈ డెక్లో నుంచి కూడా చూద్దాం. ఓకే, so now what are Ganesha's blessings towards ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనం పర్సనల్ మెసేజెస్ కూడా చూద్దాం, సో దట్ విల్ బి యాక్యురేట్. ఓకే, సో యా, ఎవరైతే టఫెస్ట్ మూమెంట్స్లో ఉన్నారో, టఫ్ ఫేజెస్లో ఉన్నారో, దే కెన్ రియలీ బిలీవ్ దిస్ రీడింగ్. చాలా బాగా అక్యురేట్గా ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ చెక్ what Ganesha is bringing for you. ఓకే, అండ్ what Ganesha wants to tell, మీరు ఏమేం చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవన్నీ రీడింగ్లో చూద్దాం. జస్ట్ ఒక బ్రీఫ్గా నేను తీస్తా కార్డ్స్. ఓకే, సూపర్. ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో ఇండిపెండెన్స్ అవ్వాలి, జాబ్ సెక్యూర్ జాబ్ ఉండాలి, జాబ్లో నేను ఇండిపెండెంట్గా చాలా బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫీమేల్స్, ఎస్పెషల్లీ టారస్, వర్గో, క్యాప్రికార్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గణేష ఈస్ గివింగ్ యూ అ వెరీ గుడ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. మీకు ఏమైనా డెబ్ట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి, మీకు ఏమైనా లోన్ కావాలన్నా వస్తుంది, లేదా మీకు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది జరుగుతుంది. ఓకే, ఎస్పెషల్లీ సన్ సైన్ ఆర్ మూన్ సైన్, టారస్, వర్గో, క్యాప్రికార్న్. ఓకే, అండ్ యా, మళ్ళీ మనీ. సో అందరికీ, చాలా మందికి మనీ వస్తుంది కార్డ్స్. సూపర్. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, న్యూ వెంచర్ ఓపెన్ చేయాలి, లేకపోతే న్యూ షాప్ ఓపెన్ చేయాలి అని ఎవరికైతే ఉందో వాళ్ళు డెఫినెట్లీ ఓపెన్ చేయొచ్చు. గణేష ఈస్ గివింగ్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ టు ఓపెన్ అ వెరీ గుడ్ ఫ్రాంచైజ్ ఆర్ బిజినెస్ ఆర్ ఏదైనా న్యూ ఓపెనింగ్. అది ఏదైనా, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. లేదా ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా యూ కెన్ ఓపెన్ దాట్. ఇల్లు ఎవరైతే అంటే చాలా మంత్స్ నుంచి వెతుకుతున్నారు కానీ ఇల్లు దొరకట్లేదు అంటే దే విల్ గెట్ దట్. ఓకే, అండ్ ఎవరైతే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పోతే ఇంకొకటి. గణేష్ మీకు చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు, అది ప్రొఫెషనల్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా. ఎవరైతే కష్టపడి ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఓకే, ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్. రైట్, అండ్ ఎవరైతే మ్యారేజ్కి వెయిట్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ జెమినై, లిబ్రా, అక్వారియస్, ఈ జోడియాక్ సైన్స్ ఫీమేల్స్, ఎవరైతే జెమినై, లిబ్రా, అక్వారియస్, ఐదర్ సన్ సైన్ కానీ మూన్ సైన్ కానీ, మీరు ఎవరైనా మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తుంటే మీ మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుంది ఆఫ్టర్ గణేష్ చతుర్థి తర్వాత. ఈ 10 days గ్యాప్లో మీరు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా మీరు ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు, ఏ మ్యాచ్ ఫిక్స్ అవ్వట్లేదు అంటే మీకు కంపల్సరీ మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుంది జెమినై, లిబ్రా, అక్వారియస్ ఫీమేల్స్కి. ఓకే,
అండ్ ఓకే, మీకు చాలా పేషెన్స్ ఉండాలి అని గణేష్ చెప్తున్నారు. పేషెన్స్ ఉండాలి, థింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. ఎవరైతే డివోర్స్ మ్యాటర్స్లో ఉన్నారో, డివోర్స్ ఫైనల్ ఫేజ్ నడుస్తుందో, వాళ్ళ డివోర్స్ అయిపోవడానికి, కంప్లీట్ అయిపోవడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి. ఓకే, అంత ఈజీగా జనాల మధ్యలో ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి. ఎవరైతే రీకాన్సిలియేషన్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే రీకాన్సిలియేషన్కి వెయిట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ రీకాన్సైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు మొత్తం కనిపించట్లేదా? 1 minute. ఇవన్నీ నేనే తీసిన కార్డ్స్ ఇప్పుడు. ఇంకా 2 మెసేజెస్ ఇస్తా. మీకు చాలా ఎగ్జాషన్ అండ్ టయర్డ్నెస్ ఉంటుంది. మీరు ఆ ఎగ్జాషన్ అండ్ టయర్డ్నెస్ని ఓవర్కమ్ చేయాలి తప్పకుండా. సూపర్. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో, మీ డెస్టినీ మీకు ఫేవరబుల్గా ఉంటుంది. మీ బిజినెస్ ఎవరైతే గ్రో చేయాలనుకుంటున్నారో, అందులో కూడా మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చు. అండ్ అబ్రాడ్ ఛాన్సెస్లో కూడా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ డెస్టినీ మీకు ఫుల్ 100% సపోర్ట్ ఇస్తుంది, అబ్రాడ్కి కానీ బిజినెస్కి కానీ. ఓకే, అండ్ విల్ గో ఫర్ ద లాస్ట్ మెసేజ్. లాస్ట్ మెసేజ్, ఓవర్ థింక్ చేయకండి, యాక్షన్ తీసుకోండి. కంఫర్ట్ జోన్లో ఉండకండి, యాక్షన్ తీసుకోండి. ఓకే, ఎస్. సో గణేష ఈ అన్ని బ్లెస్సింగ్స్ మీ అందరి లైఫ్లోకి తెస్తున్నారనమాట ఫర్ దిస్ వినాయక చవితి 2024 అనమాట. సో గైజ్, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. అండ్ అట్ ద సేమ్ టైం క్రిస్టల్స్ ఆర్డర్స్ ఓపెన్లో ఉన్నాయి, స్పెల్ జార్స్ ఓపెన్లో ఉన్నాయి, అండ్ క్యాండిల్ స్పెల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇఫ్ యూ వాంటెడ్ టు బుక్, ప్లీజ్ బుక్. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎస్, పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. అండ్ యా, ఇప్పుడు ఈ రీడింగ్ నేను ఏదైతే చెప్పానో అవి ఎవరెవరికి రిజనేట్ అవుతుంది అనేది నేను చిట్స్ రాశాను కదా, పర్సనలైజ్డ్ చిట్స్, అందులో చూస్తా ఎవరెవరికి ఈ మెసేజెస్ అని చెప్పి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అన్నీ మ్యాచ్ అయితే 100% మీకు ఈ మెసేజ్ వస్తుంది అని. ఏది మ్యాచ్ అవ్వకపోయినా మీరు అనుకున్నది, మీకు నాకు ఇదే కావాలి, యాజ్ ఆఫ్ నౌ నా కరెంట్ సిచ్యువేషన్లో నాకు ఇదే ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తుంటే అది రెజనేట్ అవుతుంది. ఓకే, డోంట్ డిసప్పాయింట్ ఇన్ కేస్ అవ్వలేదు అంటే. ఇట్స్ జస్ట్ లైక్ నాకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది, ఎంత షార్ట్ అయినా చేద్దామని అందుకే అనుకున్నాను అనమాట. యా, చూద్దాం చిట్స్లో ఏముంది అని. నంబర్ 9, 18, 27 ఐదర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ లైఫ్ పాత్ కానీ. సూపర్. 9999 ఎవరికైతే ఏంజల్ నెంబర్ కనిపిస్తున్నాయో వాళ్ళకి కూడా రెజనేట్ అవుతుంది. అండ్ నేను చెప్పాను కదా, టారస్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్, ఇండిపెండెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫీమేల్స్, టారస్ జోడియాక్ సైన్. ఇన్ కేస్ మెయిల్స్ అయినా ఓకే, టారస్ అయినా ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీరు మెయిల్ అయినా కానీ మీరు కూడా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతారు. బట్ ఏంటి అంటే మేల్ ఎనర్జీ అంత లేదు అంతే. అండ్ 6, 15, 24 ఐదర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ డెస్టినీ నెంబర్.
1, 10, 19, 28 DOB or life path, and 2, 11, 20, 29, and Libra, Scorpio, Gemini, Libra, Aquarius and Cheppina. Marriage stability ki. Scorpio, okay. 3333 angel number. Capricorn kuda cheppina nen reading lo, and 3, 12, 21, 30 kuda cheppina. 3, 12, 21, 30 చెప్పలేదు, సారీ, ఇది డేట్ ఆఫ్ బర్త్. 4, 22, 13 కూడా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి. జోడియాక్ సైన్ క్యాన్సర్. ఇవి వీళ్ళకి రెజనేట్ అవుతుంది రీడింగ్. వీళ్ళు ఈ వినాయక చవితి నుంచి మేజర్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారనమాట మీ లైఫ్లో. అదే ఈ వినాయక చవితికి మీరు నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వినాయకుడికి ఏ రెమెడీస్ చేయాలి అని ఆల్రెడీ ఒక చిన్న వీడియో నేను చేసి పెట్టాను. కమెంట్ సెక్షన్లో మీకు ఇంగ్లీష్లో నేను అంతా టైప్ చేసి పెట్టాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే అది మీరు గూగుల్ ట్రాన్స్లేట్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే మీ మదర్ టంగ్ లాంగ్వేజ్లో వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మళ్ళీ వేరే వీడియోతో వస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.